హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన రాష్ట్రంలో అయితే పెన్షన్దారులకు అయితే ఒక శుభవార్త అయితే చెప్పుకోవచ్చు అండి. అదేమిటంటే చాలా రోజుల నుంచి అయితే మన పెన్షన్దారులు అయితే అడుగుతున్నారు, సదరం క్యాంప్స్ ఎప్పుడు పడతాయి, అలాగే కొత్త పెన్షన్కి ఎప్పుడు పెట్టుకోవాలి అనేవి అన్ని అప్డేట్స్ అనేవి నేనైతే ఈ వీడియోలో పూర్తి సమాచారం ఇస్తానండి. ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంతో కొంత సపోర్ట్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ మనకు పెన్షన్ ఏదైతే ఉందో మన కూటమి ప్రభుత్వము, సో మన వికలాంగులకైతే మనకు ఫ్రీ బస్ ఇవ్వడం అయితే జరిగింది కదా. సో దీంతో పాటు పెన్షన్లు అనేవి 6,000 రూపాయలు ఎప్పటి నుంచి మనకు మన ఖాతాలో జమ చేస్తారు అనేది మనమైతే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. మనకు గతం చూసుకుంటే మనకైతే చాలా రోజుల నుంచి అయితే ఈ కొత్త పెన్షన్లు అనేవి చెప్పారు కదా. సో మనకైతే ఈ నెల మనకు 23వ తేదీ నుంచి, అంటే ఈరోజు మనం చూసుకుంటే ఈరోజు 23వ తేదీ కదా. సో ఈ రోజు నుంచి అయితే మనకైతే ఈ సదరం క్యాంప్స్ అనేవి పడ్డాయండి. సో మీరైతే సదరం క్యాంప్స్ అయితే ఈ బుక్ చేసుకున్న తర్వాత మీకైతే ఒక హాస్పిటల్కి వెళ్ళడానికి ఒక తేదీ అనేది ఇస్తారు. అది మీకు 30 తేదీ అంటే 30 తేదీకి అయితే ఇస్తారు. సో ఏ టైంకి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అనేది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీ దగ్గరలో అంటే మీ సచివాలయం, అంటే అక్కడ మీ సేవలో చేయకపోయినా మీ సచివాలయంలో కూడా చేస్తారండి. అక్కడ మీరు తెలుసుకొని మీరైతే మీ దగ్గరలో ఉన్న మీ సేవ లేదా సచివాలయం ఆన్లైన్ చేసుకున్న తర్వాత మీ ఒక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడైతే మనకైతే చూస్తారండి. సో నిజంగా హ్యాండిక్యాప్డా కాదా అనేది అన్నీ ధృవీకరిస్తారు. సో ధృవీకరించిన తర్వాత మనకు శాతాలు వస్తాయి కదా. సో మనకు మినిమం 40% కన్నా మనకు ఏబో రావాలండి. అయితేనే మనకు వికలాంగులకు అర్హులు అన్నట్టుగా గుర్తిస్తారు. సో 40 కన్నా తక్కువ ఉంటే మాత్రం మనకైతే ఈ పెన్షన్లు వచ్చే సూచనలు అయితే ఉండవండి. అలాగే ఈ సర్టిఫికెట్స్ వచ్చిన తర్వాత మీరు పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అలాగే చాలామంది గతంలో అయితే ఈ సదరం సర్టిఫికేట్స్, అంటే సదరం క్యాంప్స్కి వెళ్ళిన వాళ్ళకి సర్టిఫికేట్స్ రాలేదన్నారు. సో వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా వస్తాయండి. సో మీకు సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాత మీరు కూడా పెన్షన్లకు అయితే అర్హులు. సో పెన్షన్లు అనేవి పెట్టుకోవచ్చండి. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలపండి. నేను తప్పకుండా అయితే మీకు రిప్లై అనేది ఇస్తానండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.